చిన్న పిల్లాడు కుక్కల దాడి జరిగి మరణించడం జరిగింది. ఆ సంఘటన మరవకముందే ఒక 4 రోజుల కిందట బోయపేట కాలనీలో కూడా ఒక 6 ఏళ్ల చిన్న పాప మీద దాడి చేయడం జరిగింది. దాని తర్వాత నిన్నటి దినం హనుమాన్ నగర్ కాలనీలో ఎక్కడైతే పిల్లవాడు కుక్కల దాడిలో చనిపోయినాడో అదే కాలనీలోనే మళ్ళీ నిన్న దాడి జరగడం చాలా బాధాకరమైన విషయం. సరే, ఆ దాడి ఒకటేనా అనుకుంటే ఆ దాడి జరిగిన మరో అర్ధగంట సమయంలోనే ఇంకా 2-3 మీద దాడి జరగడం జరిగింది, కుక్కల దాడి. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ బేతంచెలలో ప్రజల కంటే కుక్కలే ఎక్కువైపోయి, కుక్కల సంఖ్యనే ఎక్కువైపోయి ప్రజలకు రక్షణ కరువైందనేది స్పష్టంగా కనబడతా ఉంది. అధికారులకు స్పందించి ఈరోజు కుక్కలు పిలిపించే వాళ్ళని పిలిపించి పట్టణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కుక్కలు పట్టుకోవడం జరుగుతూ ఉంది. సంతోషమే స్పందించేందుకు. కానీ ఇది కేవలం నామమాత్రంగా కాకుండా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే కుక్కలు గుంపులుగా ఉండి మాంస విక్రయ కేంద్రాలు, అదేవిధంగా చిన్న పిల్లలు ఉన్నటువంటి స్కూల్స్, అంగన్వాడీ సెంటర్సు, లేదా చిన్నపిల్లలు ఎక్కువ గుంపయ్యే ప్రాంతాలలో ఇలాంటి దాడులు జరగకుండా ప్రత్యేకమైనటువంటి రక్షణ కల్పించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము కోరుతున్నది ఒకటే, అధికారులు వాళ్ళు చేసేటువంటి డ్యూటీకి కానీ వాళ్ళు తీసుకునేటువంటి కార్యక్రమాలకు కానీ మేము వ్యతిరేకం కాదు. అభివృద్ధిలో భాగంగా మీరు తీసుకున్నటువంటి చర్యలకు, అదేవిధంగా మీరు ప్రజలకు రక్షణ కల్పించే విధంగా మీరు తీసుకున్న చర్యలకు పూర్తి స్థాయిలో మా సహాయం ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కమిషనర్ గారు కూడా నిన్న వాయిస్ వచ్చిన వెంటనే స్పందించి ఈరోజు ఉదయమే కుక్కలు పట్టే వాళ్ళని పిలిచారు. కొన్ని ప్రాంతాల్లో కుక్కలు పడుతూ ఉన్నారు. మేము కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి చూడడం జరిగింది. సుమారు 10 కుక్కల దాకా పట్టారు. కానీ ఇది అవసరమైతే మరికొన్ని రోజులు పొడిగించి మరికొన్ని రోజులు ఈ స్కూల్స్ ఉండేటువంటి ప్రాంతాల్లో పెట్టి కుక్కలు ఆ ప్రాంతాల్లో ఉండమని. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయినాయి. పిల్లలు స్కూల్ వదిలితే ఏ టైంలో ఇంటికి వస్తారో తెలుసు. అంగన్వాడీ సెంటర్లలో గుడ్లు ఇస్తారు. ఆ నిశ్వాసం కుక్కలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కుక్కలు వచ్చి చిన్న పిల్లలు ఆడుకోవడానికి బయటకు వచ్చి ఎవరైనా చూడకపోతే పిల్లల ప్రమాదానికి గురయ్యి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వ యంత్రాంగం, మున్సిపల్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఏ చిన్న పిల్లవాడి ప్రాణాలు పోయినా భవిష్యత్తులో అధికారుల గుండెల్లో నిద్రపోతామని చెప్పేసి హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరున విప్లవ అభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా. మిత్రులారా, ఈ సమస్యలతో కూడినటువంటి డిమాండ్స్, మా వినతి పత్రాన్ని ఇప్పుడు మన కమిషనర్ గారికి కూడా